ఈ రెడ్డి క్యాస్ట్ కమ్యూనిటీ వాళ్ళు టార్చర్ చేస్తున్నారు ఇక్కడ TS04FC2977 వీళ్ళు అసలు కనపడరు. గాడిలో మనుషులు ఉన్నారో లేదో కూడా తెలియదు. చిటుక్కని లేపేయటానికి చూస్తారు. లేకపోతే ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉన్న ఇండియన్స్కి రెచ్చగొడతా ఉంటారు. అసలు ఇక్కడ విషయాలు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. ఎన్ని జెండాలకి ఎన్ని ఫ్లాగులకి కూడా మేము అప్డేట్ చేసినా ఇక్కడున్న మనుషులు మారట్లేదు. ఆ వైట్ కార్ ఎవడదో, ఆ రెడ్ కార్ ఎవడదో, వాళ్ళు ఏమి డాక్యుమెంట్ చూస్తారో, ఇల్లులు ఎవడు అమ్ముకుంటుండో ఎవడు ఉంటుండో మాకు తెలియదు. కానీ మేము కొంచెం డిఫెండ్ చేయడానికి మేము కంప్లైంట్ పెట్టినాం అంతే. దొంగలు దొరికారు, వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోయినారు. మరి ఎంత క్లైమ్ అయిద్దో మనకు తెలియదు. 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని 10 ఏళ్ళ నుంచి టార్చర్ చేస్తుండు. 2 టౌన్ నుంచి వాళ్ళే పట్టాలి. వాడి మీద నుంచి వచ్చాడు కాబట్టి 2 టౌన్ వాడు వాడి మీద నుంచి వస్తుండు. వాడేమో యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఉండు. మరి అంతే కదా. వాళ్ళ ఓవర్ డిఎన్ఏ సలైవా నుంచి వాళ్ళ ఎయిర్ ఫాలికల్స్ నుంచి లేచి వస్తున్నారు. వాళ్ళు ఎలాంటి మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఇంకోటి వస్తాడు ఇప్పుడు బ్లూ యాక్టివా, వాడిని పట్టండి చాలు. అదిగో TS04D1650 4F అని ఉంది. వాళ్ళైతే మనుషులైతే కాదండి. ఇక్కడ మంగళ వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెడ్డి వాళ్ళు ఉన్నారు. రెడ్డి వాళ్ళు వీళ్ళు మనకైతే టార్చర్ ఎక్కువ ఉంది వీళ్ళతోటి. మేము ఎవరితో మాట్లాడము, ఏ పనులు చేయము, బయటికి అయితే పోవట్లేదు ప్రస్తుతానికి. కొట్లాటలు లేవు, గొడవలు లేవండి. ఈ శ్రీ సిటీ వాళ్ళు రాత్రి నుంచి చేతబడులు చేస్తారని తేలింది. అక్కడున్న కొద్దిగా కాలికి ధూళి అంటినా వాళ్ళు శ్రీ సిటీకి లాగుతున్నారు. మా అమ్మ పోయి వచ్చింది అక్కడికి, ఆ కాలికి మట్టి అంటింది అంతే. మమ్మల్ని అక్కడికి లాగేసిండ్రు. ఆ ఇల్లుతో పాటు లాగుతుండ్రు వాడు. అంత శక్తి ఉంది అక్కడ. మరి ఆ శక్తి దిగ్బంధన చేయకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మరి ఇంటెలిజెన్స్ బ్యూరోలకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళేమో కోటి నుంచి అమ్మాయిలు, మందు, అన్నం, ఫుడ్డు, బీరు, బిర్యానీలు, బయటికి పోతే కార్లు, ప్లేసులు, మరి ఎయిర్ టికెట్లు, ఎక్కడికి పడితే అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటు బూట్ లెగ్గర్, ల్యాండ్ గ్లాబర్స్ ఉన్నారు. మరి ఏమనంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, చంపుతున్నాం, లేకపోతే ఆ 1000 మందిని అటు ఇటు రౌడీ షీటర్లు ఉన్నారు, కంప్లైంట్లు నాతో పెట్టించారు, ఎన్కౌంటర్లు స్టార్ట్ చేస్తారట. మరి వాళ్ళేమో కంప్లైంట్ పెట్టింది నేనే అని చెప్పి 2 టౌన్లో 1 టౌన్లో మహిళా పోలీసులతో చూపించి నన్ను చంపమని డైరెక్ట్గా చూపిస్తున్నారు. అంతా లేబర్ మందా. లేబర్ వాళ్ళు ఆలోచనలు ఎట్లా ఉంటాయి. లేబర్ అంటే ఉత్తగానే ఈరోజు పూట గడవని వాళ్ళు కాదండి. వాళ్ళు కాంట్రాక్ట్ మోడల్స్, క్రిమినల్స్ ఉన్నారు అక్కడ శ్రీ సిటీ. సో శ్రీ సిటీ పీపుల్ hacking this town and city with the help of Gargipati Venkateswarlu and Indian Army and military, Air Force, Navy, not updating anything in media. Straight up they are there, but they are not. The Supreme Court Babde Singh and 4 sitting judges 2013 to till today making a lot of nuisance and making money, easy money and claims. And there are 5 people dead in my complaints. But the issue is, where is the claim? And they are attacking people. So we need to claim the damages, and the career damages claims not gonna go to India. So only victim need to claim the damages. So Indian Supreme Court, we are not going to appeal in. So where we need to appeal these kind of issues. That's what I'm updating. 10 years onwards, V6 Ankam Ravi gang, Sati and old lady saying you subscribe in YouTube. These ladies making a lot of nuisance in this area, hacking some of the people body. So whoever accepting them, we are giving complaints, and these people repeatedly attacking and killing people from V6 Ankam Ravi gang, and the people who are watching, listening, reading, controlling mind, body, soul. నేను అవుట్ నేను చచ్చిపోయి అంటే నన్ను చంపేస్తారని చెప్పేసి చూపిస్తున్నారు. సో విక్టిమ్ నాట్ గోనా హర్టెడ్ బై ఎనీవన్ and do not Reddy caste racism is going on here. Naini Narasimha Reddy and their gangs and bullying gangs, their relatives, friends, and their forefathers, whoever, wherever they're born, they are attacking from the sky, and their witchcraft, black magic, tantric prayag, Shuddha prayag is going on. So the spells with their thinking, it's hurting. So we are not happy with anyone around my home. So that's what we given complaints for. And when we are coming out from my home, Soil name is Soil, SOIL or SAIL. Some kind of murders and criminals hacking these towns and cities here. No, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళు విచారణ అక్కడ మా ఇందాక అటాక్ జరిగింది నా మీద. అట్లా టార్చర్ చేస్తున్నారని మేము కంప్లైంట్ పెడుతున్నాం. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చి డిఫెండ్ చేస్తున్నారు. ఇంకా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు.
మాకు ఎక్కడ కొట్లాటలు లేవు, గొడవలు లేవు, ఎలాంటి ఇష్యూస్ లేవు. మేము పాస్ట్లో ఉన్న ఇష్యూస్ కాంప్రమైజ్ చేసి డిఫెండ్ చేస్తుంటే ఆ ఎన్ఐఏ వాళ్ళు డైరెక్ట్గా ఒక్కోసారి డిఫెండ్ చేస్తున్నారు. కానీ ఇండియన్ ఆర్మీ మిలిటరీ నాకు సహాయం చేయొద్దని తిరుగుతుందనేసి పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే నన్ను ఆస్ట్రేలియా నుంచి వీళ్ళ సొంత పెత్తనాలతో పట్టుకొచ్చిన ఇండియన్ ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, అక్కడున్న ఇండియన్ ఎంబసీ మీద నేను సూ చేయాలి. ఇప్పుడు సూ ఆర్డర్ క్లైమ్ కూడా అయితే ట్రిలియన్ కూడా వేయచ్చు. వీళ్ళు చేసే రాద్ధాంతం ఏమండి, బిలియన్ మంది ఉన్నారు, 100 ఎంత పడుతుందండి ఒక్కొక్కడికి ట్రిలియన్ అంటే? అది మరి ఎందుకు చేశారు? అంత నష్టపెట్టారు ఇండియన్స్ని నష్టపెట్టారు. ఇండియన్స్ని టార్చర్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు కొట్టడానికి వస్తుండు, ఎవడు పడితే వాడు ఎగిరి దూకుతున్నాడు. ఎందుకు దూకుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, దేనికి అంటే ఈ కోర్టు రేడియస్లో ఉన్న వాళ్ళందరినీ మేము ఏదంటే అది చేస్తాం, రేపులు చేస్తాం, మర్డర్లు చేస్తాం, కొట్లాట పెడతాం, అట్లా టార్చర్ చేస్తున్నాడు. కోర్టు వాళ్ళతోటి, వీరేంద్ర వడపల్లితోటి, వాళ్ళ గ్యాంగ్ తోటి, కమ్మ క్యాస్ట్ తోటి, రెడ్డి క్యాస్ట్ తోటి, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ తోటి భయంకరమైన రౌడిజం చేస్తారు. ఇక ఎక్కడ చూసినా ఏబిఎన్ టిఎఫ్ఎన్, అది దాన్ని ఏమంటారండి, సారీ ఏబిఎన్, వాళ్ళ తాలూకు మంద ఇంతకుముందు టార్చర్ చేసింది, మళ్ళీ డిఫెండ్ చేసాం. మళ్ళీ ఈటీవీ, మా టీవీ, హెచ్ఎం టీవీ, టీవీ5, టీ న్యూస్, ఈ రామోజీరావు గ్యాంగ్ తాలూకు మరి ఎవరు డిఫెండ్ చేస్తారండి? ఇప్పుడు రామోజీరావు అనేది డైరెక్ట్గా ఆయన వచ్చి నిలబడతారు. ఇక్కడ వాళ్ళ స్టాఫ్ ఏం చేసింది, కత్తిపోటుకి 100 అని చెప్పేసి నిలబడుతున్నారు. అయితే నేనేం చేస్తాను, మేము బయటికి రాకుండా మా ఇంట్లో మేము ఉంటాం. ఎన్ని రోజులు ఉంటాడు మగ పిల్లగాడు? హౌ మెనీ డేస్ ఐ నీడ్ టు స్టే ఇన్ మై హోమ్ వితౌట్ వర్క్? ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అవుట్, దే ఆర్ అటాకింగ్ and someone is trying to threaten you and bullying with the cyberbullying gang, and there is IAS, IPS officers and Indian public service is corrupted here. SP Tashrif Iqbal is Meninal, and they killed Reshma in the same issues without knowing anything. They are attacking people. They killed Reshma with the Wadari caste community gangsters, and they attempted murder on victim Uppal Shivakumar for inquiring and investigating, and same issue again and again they are repeating from Asoyuddin Owaisi home and Shakil Bashiruddin home and SP Tashrif Iqbal home and Jhansi, Kamma caste Jhansi, and they are, see, the vehicle number is 1533. This person is living around my home. These people are attacking from court surrounding and inside the court. So how dare these people got IPC, Indian Penal Code? What Indian Penal Code is saying here? What Indian Public Service is saying? Indian Administrative Service? What India got? What India achieved here? Once we update this kind of crime, you haven't seen anything here now, but they are attacking with their thinking from Khammam Town Court, District Court, Khammam Town IAS officers, where they live in their rooms, from their rooms, and they are attacking underage girls, and they are trying to keep our DNA, saliva, our air follicles, blood samples in there, anywhere in the body or surrounding. They are trying to torture. So these kind of people around my home, do not trust anyone around my home until I leave this country. Do not trust anyone, and these Khammam municipality people need to be dragged similar to municipal dogs. We need to hang them until death. The Australian government, you need to monitor these issues, and you are Indians no more, they are saying already, from America, from Europe, and from Australia. But I don't care about these kind of Indians here. Only Indian military major, Indian army major, and UAE to Pakistan attacking anyone. They are not defending anything here. They are paying salaries to the Indian government. North India is really haunted here, except Victim defended this issue in Australia and defended Sri Lanka, Pakistan, UAE to Pakistan, and India. So they brought me here. My mother is here. My mother is in trouble. That's why I am here. So what is the issue behind this, and why this Indian government is making claims upon victim complaints and not paying to victim? So what the hell is going on here? I'm not paying to any charity here, first of all, until I get claimed. So my claim is on T. Prabhakar, more than $1 billion. This person is not human. This ebbe అదిగో ఏం జరుగుతుంది మరి? ఎవరికి చెప్పాలి? నాకు తగిలిందా? ఇండియన్ మిలిటరీ మేజర్కి తగలాలి. మరి ఎందుకు తగిలింది? ఇంట్లో ఉంటే ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు అటాక్ జరుగుతుంది? You need to write new law for Indian military major. This person is deaf and dumb, or he is not watching, not listening, not talking to anyone.
just standing like that. What we need to pay him, or he came to kill, or he need to attack? What we need to say? He need to update in a media, then we need to exactly take an action against Indian military, army, air force, navy, defense forces, and Indian public service is not working at all, and these murders and criminals attacking people, and one after one they are killing. So Indians not judging properly, and they are saying you need to stay in your country only, you can't go to abroad. Who the hell is these people, and why can't I get visa, passport? Easily I can update these messages to enter worldwide to know the truth and the fact. And every day they are saying one bond is arriving more than 1,000 crore. Why you are saying to me if it is not in my name? So who is the person, and why these people mucking around, and why the hey Adgo? See that Pakistan is attacking victim. They are updated false news against victim, and we updated. So Pakistan Intelligence Bureau needs to defend this issue in their country only. The Imran Khan is attacking without notice. They are wasting, spoiling water, food, shelter, and with the name of Imran Khan, Indians doing the same. So I'm leaving this country forever. So Indians should not put their hands in my pocket. Don't eat my food. I'm not eating in their restaurants. Only we are paying and we are buying. If we got 5-star rating, then it's all right. And if I am giving complaints, something happening, something wrong, then they are in jail, or more than 100,000 to 1,000. Only victim can claim, and AP and FBI, CIA, CSI, SWAT, or US military, army, air force, navy can. Because I informed to the best people, 5-star rating detectives, and no one is protecting anyone here. Only victim defending sudden attacks. And here is another issue. People don't even know who is who. They are updating false news against victim and showing victim name, and he's a sex offender. They are updating at the name of and the poster, and they're making money in Australia with somewhere. They are eating my food and living with my money. We need to drag them to the court, hang them until death. Only Australian government, European government, and American government, these three government know what is IELTS, TOEFL, GRE, and visa, passport, and what is underage, and what is below poverty, and what they need, what their requirements, and what is charity, and why they are eating victim food, and why they are torturing victim like a Jesus. And there is a Jewish, they are saying what is Jewish and what they do. Why should I go through these issues? So what is India now? What is Wadari caste community? And Wadari caste community is really a racist community like Al Qaeda groups. What they are doing, why they are hunting, hurting, targeting, torturing, threatening, and updating false news in Khammam Town Press Club. Hey! Khammam Press Club members Roja, Sampath, Venkat, Reddy, and they are attacking innocent people and making money every day like bootleggers and land grabbers. And these people should not be alive anywhere around my home. Shoot them on sight, hang them until death. Indian military major is the responsible for everything, and I need to be in my home. My soul were hacked by Indian Army, military, Air Force, Navy, and defending their war with Pakistan and Sri Lanka and China. If it is not truth, and the Indian military major need to inquiry as early as possible, but he is not inquiring properly, and he is not defending. 1 or 2 days he defended, but he is not here to climb. So if I go out, some other issues, racial issues going on here. So every day Mustafa gang and Tamil Nadu, Kerala, Rajinikanth gangs are bullying and killing people and attacking from their bunkers, their homes, their media channels. I am allergic to Rajinikanth and their community. That racist community should not enter and involve in my matter anytime. And that's what I'm saying. I'm not eating in any Indian restaurants.